దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి చెబుతున్న ఒక ప్రత్యేకమైన మాట. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనమందరము కూడా దేవుని ఆశీర్వాదం పొందాలని ఆశపడుతూ ఉంటాం. ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను దీవించబడాలి అనుకుంటాడు, దేవుడు దీవించాలి అనుకుంటాడు. కానీ ఎలా దీవించబడతాడు? దేవుడు మనం ఏం చేస్తే ఆయన దీవిస్తాడు? అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? మనల్ని ఎందుకు ఆయన ఆశీర్వదించలేకపోతున్నాడు అని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి దేవునికి లోబడ్డాడు. ఈనాడు మనమెందుకు దేవుని ఆశీర్వాదం పొందడం లేదు అంటే, మనము దేవుని నమ్మాం, దేవుని యందు విశ్వాసం ఉంచాం, కానీ దేవునికి లోబడటం లేదు. ప్రియులారా, అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? మనల్ని ఆయన ఎందుకు ఆశీర్వదించడం లేదు అని ఒక్కసారి మనం ఆలోచించగలుగుతాం. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి నుండి 1-2 వచనాలు మనం చూస్తూ ఉంటే, దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచి, అబ్రహామా, నీ యొక్క దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంట నుండి నువ్వు బయలుదేరాలి, నేను చూపించే దేశానికి బయలుదేరాలి అన్నప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా దేవునికి లోబడి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేక కేవలము దేవుని మీద విశ్వాసముతో దేవుని పిలుపుకు లోబడి తన దేశాన్ని, తన బంధువులను, తన తండ్రి ఇంటిని వదిలిపెట్టి కట్టు బట్టలతో బయలుదేరాడు. ప్రియులారా, అప్పుడు ప్రత్యేకంగా కేవలం దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని మీద విశ్వాసముతో బయలుదేరాడు. ఈనాడు మనం ఆ విధంగా వినగలమా? ప్రియులారా, అబ్రహాములాగా మనం దేవునికి లోబడగలమా? ప్రియులారా, తర్వాత కూడా ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పిన తర్వాత 25 సంవత్సరాలకు దేవుడు అబ్రహామును, శారమును ప్రేమించి ఒక చక్కటి కుమారుని, వాగ్దాన పుత్రుని ఇస్సాకును బహుమానంగా ఇస్తాడు. అతడు పెద్దగై అల్లారు ముద్దుగా మరి పెంచుకుంటుండగా మరలా ఆదికాండం 22వ అధ్యాయంలో, అబ్రహామా, నీవు ప్రేమించు, నీ కుమారుడు, నీకొక్కడై ఉన్న నీ కుమారుడు ఇస్సాకును నేను చెప్పే పర్వతం మీద, మరియా పర్వతం మీద నీవు దహన బలి అర్పించాలంటే చిత్తం ప్రభువా అని అన్నాడు. ప్రియులారా, తన కుమారుణ్ణి ఒక దహన బలిగా అర్పించమన్నప్పుడు కూడా అబ్రహాము దేవునికి లోబడ్డాడు. నువ్వు లోబడగలవా? అబ్రహామా, నీ దేశం, నీ బంధువులను, ఇదిగో నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడు. అబ్రహామా, నీకొక్కడైన కుమారుణ్ణి ఇదిగో నువ్వు దహన బలిగా అర్పించాలంటే ఆ విషయంలో కూడా చిత్తం ప్రభువా అన్నాడు. అబ్రహాము కుమారుణ్ణి దేవుడు బలి తీసుకోవాలని కాదు, కానీ అబ్రహామును పరిశోధించాడంట. ఈనాడు మనల్ని కూడా ఎన్నోసార్లు దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తున్నాడు. కానీ అనేక సార్లు మనం ఆ దేవుని మాట వినలేక, మనం లోబడలేక దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. అందరము కూడా, నేను కూడా అబ్రహాములాగా దీవించబడాలి అనుకుంటా. అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు? కానీ అబ్రహాము దేవునికి లోబడినట్లుగా మనము లోబడడం లేదు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనంలోనట పౌలు అంటాడు, అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేక ప్రియులారా
ఆ పిలుపుకు లోబడి బయలుదేరాడట. ప్రియులారా, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, కానీ దేవునికి లోబడ్డాడు. అందుకే అబ్రాహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈనాడు మనము కూడా అబ్రహాములాగా దీవెనలు పొందాలి అంటే మనము కూడా అబ్రహాములాగా దేవుని నమ్మి అబ్రహాములాగా దేవునికి లోబడితే, ఆయన మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. అందుకే పౌలు అంటాడు ఈ గలతీయులకు రాసిన పత్రికలో, విశ్వాసం గల, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుతుంది. మీరు కూడా అబ్రహాములాగా దీవించబడాలి అంటే అబ్రహాములాగా దేవుణ్ణి నమ్మాలి, అబ్రహాములాగా దేవునికి లోబడాలి. అప్పుడు మీరు దేవుని దీవెనలు పొందుతారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్న మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రాప్తించునంట. దేవుని మాట వింటే, నువ్వు దేవునికి లోబడితే, ఆయన అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కనుక ఈ వాక్యాన్ని బట్టి మనమందరము కూడా అబ్రహాములాగా దేవునికి లోబడదాం, అబ్రహాములాగా దేవుని నమ్ముదాం, అబ్రహాము దీవించబడినట్లుగా మనము దీవించబడదాం. అబ్రహాము లాంటి ఒక విశ్వాసం, అబ్రహాము లాంటి ఒక విధేయత దేవుడి వాక్యాన్ని వింటున్న మనందరికీ ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. నేటి రోజున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న వారు ఒకవేళ నీకు లోబడకపోతే, నీ యందు సరి అయిన విశ్వాసం లేకపోతే, ప్రతి ఒక్కరికి నైనా అబ్రహాములాగా ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి అబ్రహాములాగా నీకు లోబడుకు సాయం చేయండి. అబ్రహాము దీవించినట్లుగా మమ్మను కూడా దీవిస్తానని చెప్తున్నావయ్యా తండ్రి. మేము కూడా అబ్రహాములాగా నిన్ను నమ్మి అబ్రహాములాగా నీకు లోబడినప్పుడు మమ్మను కూడా దీవిస్తానంటున్నాను. అలాంటి మనసు, అలాంటి విధేయత, అలాంటి విశ్వాసం ఈ వాక్యాన్ని వింటున్నాం అందరికి మీరు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అబ్రహామును దీవించినట్లుగా దీవించును గాక.